నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా వందనాలైన వాక్యమైన దేవా, సమయంలో వాక్యం నుంచి మాతో మాట్లాడమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఏంటంట నిరీక్షణ గలవారై ఉండాలి అంటే ఒక పని కోసం, ఒక పని చేసి ఫలితం కోసం మనం ఏం చేస్తాం, వెయిట్ చేస్తాం. ఆ విధంగా దేవుడు చెప్తున్నాడు నిరీక్షణ గలవారుగా ఉండాలంట. క్రైస్తవులు ఉండాల్సిన ప్రధాన లక్షణం ఏంటంటే నిరీక్షణ. నా దేవుడు నా ఎడల కార్యం జరిగిస్తాడు, ఈ సమస్య నుంచి తొలగిస్తాడు, ఈ ఆపదల నుంచి, ఈ నిందల నుంచి, ఈ వేదల నుంచి, ఈ చెడు అనేటువంటి లేదంటే నిరాశ అనే, నిస్పృహ అనే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నాం, మనకు వీటన్నిటి నుంచి తప్పిస్తాడు అనేటువంటి నిరీక్షణ క్రైస్తవులమైన మనకు ఉండాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. మొదటి లక్షణం నిరీక్షణ గలవారై ఏం చేయాలి, సంతోషించాలి. దేవుడు ఒకనొక దినమున మనకి ఈ సమస్య నుంచి విడిపిస్తాడనేటువంటిది నిరీక్షణ ఉండి సంతోషించాలి. నా దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడు, ప్రాణం పెట్టినంతగా నన్ను ప్రేమించిన దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనేటువంటి నిరీక్షణ మనకు ఉండాలి. ఆయన రాజ్యంలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, ఆయన పరలోక రాజ్యాన్ని మనం చేరుస్తాడేటువంటి నిరీక్షణతో, సంతోషంతో ఉండాలంట. హల్లెలూయా. ఇంకా ఏం చేయాలి, శ్రమయందు ఓర్పు గలవారై ఉండాలంట. హల్లెలూయా. శ్రమ వచ్చిందని నిరాశ చెందకూడదు, నిష్ఠూరపడకూడదు, ఓర్చుకోవాలి. శ్రమలు వస్తుంటాయి, నిందలు వస్తుంటాయి, బాధలు వస్తుంటాయి, కఠినమైనటువంటి పరిస్థితులు వస్తుంటాయి క్రైస్తవులు అన్నప్పుడు. వాటన్నిటిని ఏం చేయాలంట, ఓర్చుకోవాలి. హల్లెలూయా. ఇంకా ఏం చేయాలి, ఇప్పుడుగా ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండడు. హల్లెలూయా. పట్టుదల, ప్రార్థనలో పట్టుదల. ఎందుకు ప్రార్థన? ఒక న్యాయాధిపతి ఉంటాడు, ఒక విధవరాలు ఉంటుంది. ఆ న్యాయాధిపతి బైబిల్లో అక్కడ చెప్తుంటే ఉపమానంలో కఠినుడును మాట విననివాడున ఉండి ఉన్నటువంటి తన దగ్గరికి పదే వస్తుంటుంది ఒక విధవరాలు తన సమస్య తీర్చమని. పదే రావటం వలన ఏం చేస్తాడంటే తను విసిగిసింది ఏం చేస్తాడు, ఏమే సమస్యను పరిష్కరించేది ఇంక రాదు కదా అని చెప్పేసి ఏం చేస్తాడు, ఆ న్యాయాధిపతి ఆమె సమస్యను తీరుస్తాడు. హల్లెలూయా. ఆ విధంగా మనం ప్రార్థనలో పట్టుదలగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు, అక్కడ పట్టుదలగా ప్రార్థించమని ఆ ఉపమానం చెప్పాడు. అక్కడ పట్టుదలతో మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మన కార్యము నెరవేరుతూ ఉంది. మనం ఏ విషయం అయితే ప్రార్థన చేస్తున్నామో ఆ విషయము, ఏ విషయం అయితే ప్రార్థన చేస్తున్నామో, హల్లెలూయా, ఏ విషయమైనది, అది గర్భఫలమా, లేదంటే అది భూఫలమా, ఉద్యోగమా, వ్యాపారంలో అభివృద్ధా, వ్యవసాయంలో అభివృద్ధా, లేదంటే పెళ్ళి కాని పిల్లలు ఉన్నారా వాళ్ళ భవిష్యత్తు గురించా, లేదంటే ఉద్యోగం రాలేదన్నా, పిల్లల స్థిరపడడం లేదన్నా, కాని రోగం వచ్చిందన్నా, ఎటువంటి పరిస్థితి అయినా సరే ఆ సమస్య నుంచి విడుదల పొందుకోవాలని ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనలో ఏముండాలంట, పట్టుదల ఉండాలంట. పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మనకి ప్రతిఫలం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఏం చేయాలంట, మొత్తం ఏం చేయాలి, మనము క్రైస్తవులమైన అందరం ఏం చేయాలంట, నిరీక్షణ గలవారై సంతోషించు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలంట. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన మా యేసయ్యా, మీకు వందనాలు. ఇంతవరకు నీ వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన కృప కొరకై వందనాలు తండ్రి. దేవా, మేము శ్రమయందు ఓర్పు గలవారముగా సంతోషించు దేవా తండ్రి ప్రభువా, నిరీక్షణ గలవారై సంతోషించు శ్రమయందు ఓర్పు గలవారుగాను ప్రార్థనలో పట్టుదల గలవారుగా ఉన్నట్లు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో మా భారతదేశాన్ని అంతా రక్షించండి, భారత ప్రజలందరినీ కాపాడండి. అందరికీ ఆహారం, ఆరోగ్యం, ఆనందము, సంతోషము, సమాధానం దయచేయండి.
రోగులను ముట్టి స్వస్థపరిచిన, దయ్యముల చేత పీడించబడుతున్న వారికి విడుదల దయచేయండి. వ్యాధి బాధ బలహీనత నుంచి విడుదల దయచేయండి. కష్టాల నుంచి కన్నీటి నుంచి విడుదల దయచేయండి. శోధన నుంచి సమస్య నుంచి విడుదల దయచేయండి. ప్రతి ఇబ్బంది పరిస్థితి నుంచి విడుదల దయచేయండి ప్రభువా. ఆయన మేలు దయచేయండి, కీడు నుంచి తప్పించండి, ప్రమాదం తప్పించండి. కృప వెంబడ కృప దయచేయండి తండ్రి. ఇదిగో భయంకరమైన ఎండలో వేడి నుంచి ప్రజలను కాపాడండి ప్రభువా. చంటి బిడ్డలను కాపాడండి, బాలింతలను కాపాడండి, పాలిచ్చే తల్లులను కాపాడండి ప్రభువా. నాయనా గర్భిణీ స్త్రీలను కాపాడండి ప్రభువా. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను కాపాడండి. దేవా తండ్రి, అనాథ బిడ్డలు లేవనెత్తండి ప్రభువా. నాయనా మీకు వందనాలు తండ్రి. దీనిలైన వారిని లేవనెత్తండి, కృప దయచేయండి దేవా. అందరికీ ఆహారం, ఆరోగ్యం, ఆనందము, సంతోషము, సమాధానం దయచేయండి. రోగులను ముట్టి స్వస్థపరచండి ప్రభా. ప్రమాదంలో గాయపడిన వారిని ముట్టి స్వస్థపరచండి. ఆసుపత్రిలో ఉన్న వారిని, ఐసీయూలో ఉన్న వారిని అందరూ జ్ఞాపకం చేసుకోండి. మేలు దయచేయండి, కీడు నుంచి తప్పించండి. వ్యవసాయాలు దీవించండి, వ్యాపారాలు దీవించండి, పాడి పనులు అభివృద్ధి పరచండి. నాయన మా దేశ నాయకులను తండ్రి ప్రభా, ప్రపంచ నాయకులను జ్ఞాపకం చేసుకోండి. మంచి పరిపాలన నుంచి కృప దయచేయండి. ప్రతిపక్ష నాయకులను, అధికారులందరూ జ్ఞాపకం చేసుకోండి. మా రాష్ట్ర నాయకులను జ్ఞాపకం చేసుకోండి. సార్వత్రిక ఎన్నికల్లో మంచి ప్రభుత్వం మాకు ఏర్పాటు చేయండి. సహాయం చేసి మహిమ పొందమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. హల్లెలూయా.